వెల్కమ్ టు అవర్ ఛానల్ గుంటూరు వారి రెసిపీస్. టుడేస్ స్పెషల్ ఇస్ బూందీ. ఇప్పుడు మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని తెలుసుకున్నాం. ఫస్ట్ శనగపిండి, సోడా ఉప్పు ఇంకా బియ్యం పిండి. ఇప్పుడు మనకు అన్ని ఇంగ్రీడియంట్స్ తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ప్రాసెస్ తెలుసుకున్నాం. డబ్బా పెట్టి గిన్నెలో శనగపిండి పోయాలి. తర్వాత మనం ఇప్పుడు బియ్యం పిండి వేసుకోవాలి కొద్దిగా. చూడండి ఒకసారి కదా, సరిపోయినంత కొలత చూసుకున్నాక మీరు వేయండి. చూడండి అండి, ఇది బియ్యం పిండి, శనగపిండి ఫుల్ పోసాక బియ్యం పిండి పోయాలండి. ఇంతవరకు వేయాలి. ఇప్పుడు పోయండి. నెక్స్ట్ మనము కొద్దిగా సోడా ఉప్పు వేయాలి. మరియు అంటూ ఎక్కువ వేయదు, కొంచెం వేయాలి మీరు. ఇది సోడా ఉప్పు. ఇప్పుడు వేయాలి మనము కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ తగ్గినట్టు ఉప్పు వేసుకోండి మీరు. ఉప్పు వేసుకోండి మీరు. ఇదిగో చూడండి. వేసాక ఇప్పుడు మనము ఇదంతా కలుపుకోవాలి. బాగా కలపాలి. ఇప్పుడు మనం ఇప్పుడు కలిపాం కానీ చూపిస్తాము. కానీ దానికంటే ముందు మేము ఇప్పుడు పిండి ఎట్లా చేయాలి నేర్పిస్తాం. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకొని కలుపుకుంటూ ఉండాలి అండి. ఇలా కలుపుకొని మనకి పిండి వచ్చేదాకా కలుపుకొని ఉండాలి. మేము కలిపాక బూందీ సరిపోయేంత లాగా పల్చగా కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక చూపిస్తాం. మేము కలిపాక పిండి ఇలా ఉండాలి. అండి పెట్టుకొని అందులో నూనె పోసి వెలిగించాము. ఇప్పుడు నూనె వేరెక్కాలి. చూడండి, నూనె వేరెక్కి ఇప్పుడు మీకు చెప్తాము బూందీ ఎట్లా వేయించుకోవాలో ప్రాసెస్ మొత్తం. వేయడానికి కొంచెం చిన్న చుక్క వేయండి నూనెలో. ఇదిగో ఇలా పొంగిన లేదా చూసుకోవచ్చు మనము. ఇదిగోండి ఈ టెస్ట్. ఇప్పుడు టెస్ట్ ఉంది కదా. ఇప్పుడు మాకు ఎలా వచ్చినా మీకు అలా వచ్చేటప్పుడు రెడీ అని అర్థం నూనె. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్కి మనం వెళ్ళొచ్చు. చూడండి, ఆల్రెడీ ఇక్కడ మా ఫస్ట్ బ్యాచ్ కూడా అయిపోయింది. ఇది సెకండ్ బ్యాచ్. లేలాగా బూందీ కదా, బూందీ బాగా వేయించేదాకా చేయండి. ఇదిగో చూడండి, ఇట్లా బాగా రావాలి. ఇక్కడ దాకా మంచి వాసన వస్తుందండి. బూందీ షేప్ ఇలా రావాలి. ఉడికాక ఇప్పుడు లాస్ట్లో మేము మీకు ఒక స్పెషల్ పార్ట్ చూపిస్తాం. ఓకే అండి. తర్వాత బూందీ మీకు గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి. అప్పుడు ఉడికిన అర్థం. మొత్తం తయారయ్యాక మొత్తం చూపిస్తాం మీకు. లాస్ట్లో ఫినిష్ ప్రోడక్ట్ వేసిన గుళ్ళు వేయించుకోవాలండి. ఇలా వేయించడానికి ఉంటుంది. దాంట్లో కరివేపాకు కుంపుకోవాలి మనం. ఇప్పుడు నెక్స్ట్ మనం కరివేపాకు తురమాలి ఇట్లా. కరివేపాకు వేయించుకోవాలి. చూడండి, ఇలా అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ ఉప్పు కారం చేసే టైం అప్పుడు చూపిస్తాం.
లాస్ట్లో కరివేపాకు ఇంకా వేసిన పల్లీలు వేసాక కారం వేసుకోవాలి. ఉప్పు కారాలు వేసుకొని కలుపుకోండి. సరిపోయిన కారం సరిపోయినట్టు ఉప్పు వేసుకోండి మీకు తగినంత. ఇప్పుడు కలుపుకోండి. ఇప్పుడు డిష్ రెడీ అండి. మేము ఒక ప్లేట్లో పెట్టి ప్రెజెంట్ చేస్తాం. చేయబోతున్నాం మన డిష్ని. తిని చెప్పండి. చాలా బాగుంది. ఇప్పుడు మన బూందీ రెడీ అయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. సీ యూ.